ఎకరానికి మందేసి ఏలకలు పడుతున్నాను, ఇంకేం చేస్తాను అనిపించింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్నా, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మా తోటలో మొక్కజొన్న గింజలు పెట్టిన దగ్గర నుంచి తడి పెట్టి అలానే మందేసేంత వరకు ఎంత హడావుడిగా ఉంటుంది అన్నది వ్లాగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియో వచ్చేసి 2 వారాల క్రితంది. సోమవారం మంగళవారం 2 రోజులు వ్లాగ్ అండి. ఓయమ్మో, ఎప్పుడు తోటలోకి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది ఏంటి, వీడియోస్ కోసం వెళ్ళిందా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. కాకపోతే సంవత్సరానికి ఈయన 3 సార్లే తీసుకొస్తారండి తోటలోకి. ఒకటి వరి పొలాలు నాటినప్పుడు, ఇంకొకటి గింజలు పెట్టినప్పుడు 3 సార్లు మందు వేస్తారు కదా. ఆ మందు వేయటానికి ఒకసారి, కుదిరితే మొక్కజొన్న పొట్టలు ఇడిసేటప్పుడు తీసుకొస్తారు. ఈ లోపు మనం ఎంత అరిచి గీ పెట్టుకోనివ్వండి, తోటలోకి అనేది తీసుకురారు. మ్యాక్సిమం ఆయన చేసుకోవటానికే చూస్తారు. ఇంకా ఆయనకి వల్ల కాదు అన్న టైంలో నా హెల్ప్ తీసుకుంటారు. ఇంకా ఇదైతే ఫస్ట్ డే వ్లాగ్ అండి. ఒక మడి అయితే గింజలు పెట్టేశారు, రెండో మడిలోకి వచ్చారనమాట. వాళ్ళు గింజలు పెడుతున్నారు. ఇంకా వాగా కూడా ఒక మడి ఉందనమాట. ఈ మడి పెట్టుకున్నా అక్కడికి వస్తారంట. మా వారు ఏమన్నారంటే, సర్లే వాళ్ళు వచ్చేసరికి వాగా ఒక మడిలో డ్రిప్పులు లాగేసేద్దాము, ఇంకా నీళ్లు పెట్టుకోవడానికి పైపుల లైన్ వేసుకోవాలి, వెళ్దామన్నారు. సర్లే అని చెప్పి వాళ్ళకి గింజలు ఇచ్చి నేను ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నాను. ఈయనేమో అంత బరువు పట్టుకుని నాకు అసలు వీడియో తీయటానికి కూడా నాకు అందలేదు. ఈయన స్పీడ్గా వెళ్తున్నారనమాట. నేను ఒక్క బాటిల్ పట్టుకుని ఊక్కుంటా గంట సేపు లేనమాట. పైపుల లైన్ అయితే వేసుకుంటున్నారండి. ఇదేనండి వాగు. ఈ వాగు ఎక్కువ వస్తే ఇటు నుంచి వెళ్ళటం కుదరదు, వేరే రూట్ ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇందాకటి గింజలు పెడుతున్నారు కదా మడి, ఆ మడిలో కూడా ఎక్కుతుందంట వరదలు. అవి వరి పొలాలు అప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వర్షాలు ఎక్కువ పడినప్పుడు. నేనేమో ఆ గట్లు, ఈ చెట్లు, ఈ పువ్వులు అనుకుంటా తాయితీగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు ఈయనేమో పాత డ్రిప్ పైపులు అవి ఉంటే లాగి పక్కన పెట్టించారనమాట. ఇంకా నేనైతే వెళ్ళాను. పైప్ అది లైన్గా వేసుకుంటున్నారు. ఇంకా ఆ డ్రిప్పులు అవి లాగేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. అవేమో నిరుడు వేసిన డ్రిప్పులు అంట. వాటిని అవి ఎలుకలు కొట్టేసి గజిబిజిగా అయినాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసరికి ఇంకా వచ్చినంత వరకు వేసిన తర్వాత కొత్త డ్రిప్పులు ఉంటే వాటిని కూడా లాగాము. అవి లాగటం అయిందనమాట. ఈయనేమో వాగులో నుంచి పైపులు వేసుకురావాలంట. వాగులో మోటార్ ఉందన్నారు. ఇంకా అక్కడ నుంచి పైపులు వేసుకొచ్చి అక్కడ ఫిల్టర్ అది బిగించుకుని వాటర్ ఎటు నుంచి వస్తాయి ఏంటి అని ఆ చెట్లన్నీ పీక్కుంటా సెట్ చేస్తున్నారు. ఇంతలో కూలీలు అటుపక్కన మళ్ళన్నీ పెట్టుకుని ఇటు పక్కకైతే వచ్చారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఎవరికో వామిటింగ్స్ అవుతున్నాయంట. ఈయనేమో ఒక డ్రింక్ బాటిల్ తెమ్మన్నారు. ఈయనేమో ఖాళీ లేదు కదా, ఇందాక వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా అని చెప్పి ఈయన అంటున్నారు. సర్లే నేను ఏదో ఒకటి చేస్తానులే, గింజలు పెట్టమని చెప్తున్నారనమాట ఈయన. ఇంకా నేనేమో ఖాళీగా కూర్చుని వీడియో తీసుకుంటున్నాను. ఇంకా ఈయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళేమో ఇంకా గింజలు పెడుతున్నారు, ఈయనేమో పైపుల లైన్ వేసుకుంటున్నారు. ఈయన ముందు కల్పిస్తారేమో అంటే పైపుల లైన్ వేసుకుంటున్నాను కదా తర్వాత చూద్దామన్నారు. అయితే ఇంక ఈరోజు వేసే పని లేదేమో, రేపేమో అని చెప్పి నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ వీడియో ఒకటి ఉంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అబ్బా. ఇంకా ఇంతలో వాళ్ళు గింజలు పెట్టడం అయితే అయిపోయింది. ఈయన పైపు లైన్ వేసుకుని మొత్తం సెట్ చేసుకోవటం కూడా అయ్యిందన్నమాట. వాళ్ళైతే డ్రింక్ తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈయనేమో మందు వేద్దామా అని అడిగారు. అప్పటికే 3:30 అయ్యింది. ఇంక ఇప్పటి వరకు ఏం చేశారు, మందు కలిపేస్తే నేను వేసేదాన్ని కదా అంటే, ఈ పని చేసుకుంటున్నాను కదమ్మా, సర్లే ఇద్దరం కలిసేద్దాం ఎంతసేపు అన్నారు. పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, వాళ్ళు రావటానికంటే ముందే నేను ఇంట్లో పనులు పూర్తి చేసుకుంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి నాకు కంగారు అన్నమాట. ఇంకా ఎలాగైతేనే 4:30 ఆ టైం కల్లా ముందైతే వేయటం అయిపోయింది. ఇంక ఈయన పైపులకి ఏదో గమ్ వేసుకోవాలంట. అవి గమ్మేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పుల్లయ్య నేను శ్రీని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నిన్న గింజలు పెట్టిన మళ్ళీలో ఒక మడికే కదా డ్రిప్పులు లాగింది, మిగిలిన మళ్ళు కూడా డ్రిప్పులు లాగాలి, అలాగే పైపులకి బెజ్జాలు పెట్టి డ్రిప్పుల్ని బిగించాలి. అవన్నీ అయిన తర్వాత మందు చల్లి నీళ్ళు వదిలిపెట్టాలి. అందుకని అంత కంగారు పడుతున్నారు అనమాట.
వాళ్ళు డ్రిప్పులు లాగుతున్నారు కదా, నువ్వు ముందే వేస్తావు ముందు కానీ డ్రిప్పులు లాగటం అయిన తర్వాత అందరం కలిసి వేస్తే ఎంతసేపు పట్టదు కదా రా అని చెప్పి ఈయన తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా తీసుకొచ్చారండి నేను మార్నింగు. ఇంక ఈయన అయితే ముందు అది కలుపుతున్నారు, నేనేమో చుట్టూ వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. ఈయన మందు కలిపి డబ్బా ఇచ్చారనమాట. ఇంకా నేను నిదానంగా స్లోగా ముందేస్తున్నాను. అది వీడియో తీసేవాళ్ళు కూడా లేరనమాట. ఏదో తిప్పలు పడి వీడియో అయితే చిన్న క్లిప్ తీపించానబ్బా. ఇక్కడ ఇంత కష్టపడి ముందేస్తున్నానే, ఇంకా వాళ్ళ డ్రిప్పులు వేయటం అవుతుంది, వాళ్ళు వస్తారు అని చెప్పి నిదానంగా కింద మీద పడుకుంటూ మొత్తం నేనే వేసానబ్బా. ఇంకా నేను వేయటం అయింది కానీ వాళ్ళు డ్రిప్పులు బిగించడం అవ్వలేదు. ఎందుకంటే పుల్లయ్య ఏమో మధ్యలో ఒడ్లా తిప్పుకోవాలని చెప్పి తను జస్ట్ డ్రిప్పులు బిగించేసి వెళ్ళిపోయాడు. ఇంకా అవి నీళ్ళు ఎలా వస్తున్నాయి, బెజ్జాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటానికి ఈయనను శ్రీను ఉన్నారనమాట. ఇంకా నేను ముందేయటం అయిపోయింది ఇక్కడ. ఇంకా ఖాళీగా కూర్చుని వీడియోస్ అవి ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇంత ఎవరో కానీ కొబ్బరి పుల్లలు చేసుకుని వెళ్ళారబ్బా మా తోటలో, ఎంట్రన్స్లో కొబ్బరి తోటలో. నేను ఎప్పుడన్నా కొబ్బరి చీపుర్లు చేసుకోవాలి తీసుకువెళ్ళమంటే ఈయన తీసుకెళ్ళరు. ఎవరండి కొబ్బరి పుల్లలు చేశారు అని అడిగితే ఏమో తెలీదు, మొన్న ప్రాణం బాగాలేదని రాలేదు కదా అప్పుడు చేశారన్నారు. కానీ ఎవరు చేశారు ఏంటి అన్నది తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా తర్వాత సీన్ అయితే డ్రిప్పులు అవి చూడటం అయింది. హాయ్ చెప్పమన్నాను, చెప్పాడు. ఇది ఫోటో ఎవరికి చూపించుకుని బుజ్జుమ్ గారు అనుకుంటా వెళ్తున్నాడు. తనకు కూడా తెలీదు నేను ఇది వీడియో పెడతానని. ఇంకా నేను ఈయన కోసం వెయిటింగ్ అనమాట. ఈయనేమో డ్రిప్లు అవి సామాన్ ఏవో ఉంటే సర్ది ఒక దగ్గర పెడుతున్నారు, మళ్ళీ అవసరం అవుతాయి కదా అని చెప్పి. ఇంకా మందు సంచులు అవి అక్కడే ఉన్నాయి, వాటిని కూడా మడత పెట్టి జాగ్రత్త చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు అక్క, ఆ సంచులు కూడా ఆయనే జాగ్రత్త చేయాలా అనొచ్చు. ఎకరానికి ముందు వేసి ఏలగలు పడుతున్నాను, ఇంకేం చేస్తాను అనిపించింది. మీరు మాత్రం లైకే ఉండి, నాకైతే అరగంట పని నువ్వు 3 గంటలు వేసావు అన్నారు. పని చేయించుకున్నది కాకుండా మళ్ళీ ఇలా అన్నారనమాట రివర్స్లో. నేను ఒక్కరోజు 1 గంట ముందేస్తే ఇలా తలకిందులు అవుతున్నాను కదా. వాళ్ళు రోజు లేచిన దగ్గర నుంచి తోటలోకి వస్తారు, ఎప్పుడు పనులు చేస్తూ ఉంటారు కదా, ఏదైనా వాళ్ళు గ్రేట్ అబ్బా అనిపించింది. తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది అన్నట్టు ఎవరైనా వ్యవసాయం చేస్తేనే ఆ వ్యవసాయం చేసే వాళ్ళ కష్టం అనేది తెలుస్తుందండి. ఇంకా తోటలో పని అయింది కాబట్టి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకుని తిన్నాము. తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను అబ్బాయి. ఈవినింగ్ 3:30కి అలా టీ తాగాలనిపించి టీ తాక్కుంటూ నేనైతే నేచర్ని ఇలా ఆస్వాదిస్తున్నాను అనమాట. ఇంకా ఎండ కాస్తూనే ఉంది. ఈ బొబ్బాస్కాయలు ఎప్పుడు పెద్దవి అవుతాయో పండుతాయో తిందామని చూస్తున్నాను అబ్బా. వీడియో షేర్ చేయండి అబ్బా.